వశిష్ఠ మహర్షి దిలీప మహారాజుకు మార్కండేయుని గురించి చెబుతున్నాడు. మార్కండేయునికి ఆయుష్ 16 సంవత్సరములు మాత్రమే. చిన్న వయసులోనే మార్కండేయుడు అన్ని విద్యలను అభ్యసించాడు. సకల శాస్త్రములు, వేదాంత పురాణ ఇతిహాసములను పఠించాడు. అలా 15 సంవత్సరములు గడిచిపోయాయి. రోజురోజుకి తల్లిదండ్రులలో ఆందోళన, భయము ఎక్కువయ్యాయి. పరమేశ్వరుని వరప్రసాదమైన మార్కండేయుని జన్మదినోత్సవం చేయవలనని తలచి వారు ఋషులందరికీ ఆహ్వానాలు పంపించారు. మార్కండేయుడు అక్కడికి వచ్చిన మునుల ఆశీర్వాదాలు తీసుకున్నాడు. వారు అతడిని దీర్ఘాయుష్మాన్ భవ అని ఆశీర్వదించారు. తరువాత పరమేశ్వరుడిచ్చిన వరం గురించి తెలుసుకున్నారు. మార్కండేయునికి ఇంకా 1 సంవత్సరమే ఆయుష్ మిగిలి ఉంది. ఇప్పుడు పరిష్కారం ఏమిటని వశిష్ఠ మహర్షిని అడిగారు. వారంతా మార్కండేయుడిని వెంటబెట్టుకుని బ్రహ్మదేవుని వద్దకు వెళ్లారు. మునులంతా మార్కండేయుడిని దీర్ఘాయుష్మాన్ భవ అని దీవించారని, కాని పరమేశ్వరుని వరం వల్ల మార్కండేయుడు 1 సంవత్సరం మాత్రమే జీవిస్తాడు అని వారు బ్రహ్మదేవునికి చెప్పారు. బ్రహ్మదేవుడు మార్కండేయునితో ఇలా చెప్పాడు: మార్కండేయ, నీవు కాశీక్షేత్రమునకు వెళ్ళి విశ్వనాథుని సదా సేవించు, నీకు ఏ ఆపద కలగదు అని చెప్పాడు. కుటుంబ సహితంగా కాశీకి వెళ్ళి మృకండు కాశీ విశ్వేశ్వరాలయ సమీపంలో ఒక ఆశ్రమమును నిర్మించాడు. మార్కండేయుడు సదా శివధ్యానపరుడై రాత్రింబవళ్లు శివుడినే పూజిస్తున్నాడు. మార్కండేయునికి 16వ ఏడు ప్రవేశించింది. మరణ సమయం ఆసన్నమైంది. యముడు తన భటులతో మార్కండేయుని ప్రాణములు తెమ్మని ఆజ్ఞాపించాడు. యమభటులు మార్కండేయుని దగ్గరకు వెళ్ళలేకపోయారు. కాలపాశం విసురుటకు చేతులు ఎత్తలేకపోయారు. మార్కండేయుని చుట్టూ మహాతేజస్సు ఆవరించి అతడిని రక్షించసాగింది. యమభటులు ఈ విషయాన్ని యముడికి విన్నవించారు. యముడు ఆశ్చర్యపడి తనే స్వయముగా మార్కండేయుని ప్రాణాలు తీయడానికి వెళ్ళాడు. యముడిని చూసి మార్కండేయుడు భయపడి శివలింగమును కౌగిలించుకొని ధ్యానించాడు. యముడు పాశాన్ని విసిరాడు. పరమేశ్వరుడు తన భక్తుడిని రక్షించడానికి రౌద్ర రూపం దాల్చి శివలింగము నుండి ప్రత్యక్షమయ్యి త్రిశూలముతో యముని సంహరించి మార్కండేయుని రక్షించాడు. శివుడు మార్కండేయుడిని రక్షించడానికి యముడిని సంహరించాడు. బ్రహ్మాది దేవతలు వచ్చి శివుడిని ప్రార్థించారు. శివుడు యముడిని మళ్లీ బ్రతికించాడు. మార్కండేయుడిని చిరంజీవిగా ఆశీర్వదించాడు. పరమశివుని దయవలన తన కుమారుడు చిరంజీవి అయినందుకు మృకండు ఎంతో సంతోషించి తాము చేసిన మాఘమాస వ్రతఫలమే తన కుమారుడిని కాపాడినది అని అనుకున్నాడు. మాఘమాస ప్రభావాన్ని లోకంలోని అందరికీ చెప్పాడు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.